అలా ఇదిగో ఈయనే ఈ కథలో ముఖ్య పాత్ర. చూడటానికి డీసెంట్ గా ఉన్న దురంధర్ సినిమాలో స్పై కంట డేంజరస్ ఫెలో. అలా ఏంట్రా ఇంట్లో లొలి పెడుతుంటావు? మనశ్శాంతిగా చాయ్ కూడా తాగనియవు. నోర్మై వస్తే అలా ఏంటి బావా అరుస్తున్నావు? ఈవిడ పేరు అలా అంటే అలంకృత, మా పెద్దోదిన అన్నానని కన్ఫ్యూజ్ అవుతున్నారా? ముందుకు చూడండి. ఒసై ఇది టీయా లేకపోతే షుగర్ కేన్ జ్యూసానే? అరే బాగున్నది కదరా. అమ్మా నీ ఒంట్లో షుగర్ ఉండేసరికి నీకేం తెలియట్లేదు. చిన్న చిన్న వాటికి కూడా పిల్ల నరసక్. ఇంట్లో మొగుడు అనేవాడు అరవాలి, పెళ్ళాం అనేది భరించాలి. అయినా మొగుడికి ఏమి ఇష్టమో పెళ్ళాం తెలుసుకోవాలి. అయినా నీకేమేం కావాలో నాకు తెలియాలంటే నాకు ముందు క్లారిటీ కావాలి బావా. క్లారిటీ కావాలి. అయినా నీకెప్పుడెప్పుడు ఏమేం కావాలో నాకు లిస్ట్ రాసివ్వు బావా. అన్నీ నేనే చెప్తే ఇక నువ్వేంటి చేసేది? అరే నువ్వేం చెప్పకుండా పిల్లకెట్లా తెలుసాయిరా నీ బోడి ఇష్టాలు? ట్రై చేస్తే ఎలాగైనా తెలుస్తాయి, ఎలాగైనా తెలుసుకుంటారు. ఏది బిడా? ఛే వీళ్ళిద్దరికి నా డైలాగులు అంటే లెక్క లేకుండా పోతుంది. గురు ఇక ఇది నేను ప్రతి సిచ్యువేషన్ని కాన్ఫిడెంట్గా కంట్రోల్ చేసేద్దామని అవుట్ ఆఫ్ కంట్రోల్ చేసేయడమే నా క్యారెక్టర్. నా నాలుగుకు కొంచెం మందం ఎక్కువ. విష్ణుమూర్తి కాస్మిక్ ఓషన్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. చెప్తా. స్వామి అక్కడ కొంపలు కొల్లేరు అయిపోయేలా ఉంటే ఇక్కడ కూల్గా రెస్ట్ తీసుకుంటున్నావా? ఏమైందిరా? అర్జెంట్ పని పడింది బావా. అసలు ఏమైందిరా? బాగా చెప్తా. సరే పద. బ్లాక్ క్యాట్. వదినా ఈవిడ మా చిన్నోదినంటే అర్థమైందిగా, మా భయ్యాకి 2 పిల్లలన్నమాట. అది అర్జెంట్గా క్లయింట్ మీటింగ్ ఉంటే బయటికి వెళ్ళాల్సి వస్తుంది. అయినా బయటికి వెళ్తున్నప్పుడు ఎక్కడికన్నా అడగొద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? మొగుడు బయటకెళ్తే ఆఫీస్ పనులతో పాటు ఇంకేం పన్ను వెలగబెడుతున్నారో టీవీలో చూపిస్తూనే ఉన్నారుగా. ఆ మాత్రం చెక్ చేసుకోకపోతే ఎలా? అయినా పక్కిలు గాలిపోతుంటే మన ఇంటి పైన నీళ్ళు చల్లినట్టుంది నీ వ్యవహారం అంతా. దాన్నే ముందు జాగ్రత్త అంటారు. ఆ మాత్రం జాగ్రత్త పడపోతే మీ మొగుళ్ళు 2వ దుకాణం ఓపెన్ చేస్తారు. చిన్నదినికి ముందు జాగ్రత్త ఎక్కువ. ఓయ్ తోలుమందం, చిన్నదినేంటి? నిన్నే. అది చిన్నదినా ఏదో చెప్పు. చెప్పు. చిన్ని వదిన ముద్దుగా భయ పిలుస్తూ ఉంటాడు. చిన్ని వదిన. అంతేనా లేకపోతే నువ్వు మా ఆయన కలిసి ఏదైనా? అమ్మ జీవితం దీనికి అనుమానం వచ్చినట్టు ఏదో మేనేజ్ చేయరా? చెప్పు. మా భయ్యాని ఎవరైనా కారుతో గుద్దేస్తే ఎందుకు గుద్దావు అని అడగకుండా నీ కారుకి ఏమైనా అయిందా అని అడిగే మనస్తత్వం మా భయ్యాది. అంత మంచోడు. ఇంక మేము వెళ్తామే. ఏదైనా జరగని చీపురు కట్ట ఇరిగిపోద్ది. అమ్మయ్యా జస్ట్ మిస్ అయిపోయామయ్యా. అంతా నీ వల్లే. అది వినట్టుగా వదిలేసింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఇంట్లోని ఇంట్రోగేషన్ జరిగేది తెలుసా? అంటే నాకేం తెలుసు భయ్యా, సడన్ గా చిన్న వదిన అని వచ్చేస్తుందని. నీకు తెలుసు కదా నా నాలుగు కొంచెం మందంగా ఉంటుందని. ఆ మందమైన నాలుకని అదుపులో పెట్టుకోకపోతే కట్ చేస్తాం. ఏంటి చిన్న టంగ్ స్లిప్కే 4 కట్ చేసేస్తావా? అయినా నువ్వు చేసిన దాంతో పోల్చుకుంటే ఇది చిన్న జుజూబియేలే. ఒరేయ్ ఒకటి గుర్తుపెట్టుకో, లైఫ్లో నేను ఎవరినైనా మర్డర్ చేయాలనుకుంటే అది నిన్నేరా. ఈరోజు కార్ డెలివరీ ఉందిరా. పొద్దున్నే షూట్ పెట్టాడు. ఏం చేస్తాం, మనోడే కదా అని వచ్చాను. ఉంటాను. ఏమైందమ్మా? ఎప్పుడు ఫుల్ మూన్లో వెళ్ళిపోయిన ఈ ఫేసు కాలిపోయిన ఫిలమెంట్లా అయిపోయింది. ఏమైంది? ఇంకేముంటది, మీ అల్లుడు చేసిన ఘనకార్యమై ఉంటది. నా ఒక్కడికే అల్లుడు, నీకు కాదా? ఆపండి. నా బాధలు వింటారనుకుంటే నా బుర్ర తింటున్నారు. చూసావా, గ్యాప్ వచ్చేసరికి అమ్మాయిలో చేంజెస్ చాలా వచ్చాయి. అవునండి, మన మీదే చిరాకు పడుతుంది. ఏమైందిరా? అల్లుడేమని అన్నాడా? వాడేమనలేదు నాన్న, కానీ వాడేదో చేస్తున్నాడు నా అనుమానం. నాకు తెలియకుండా చాలా చేస్తున్నావు అల్లుడు. అంటే నీకు తెలియకుండా పార్ట్ టైం బెగ్గింగ్ జాబ్ ఏమైనా చేస్తున్నాడా?
ఆహా లేదు నాన్న. పోనీ నీకు తెలియకుండా చిట్టి పాట ఆమెను కడుతున్నాడా? అబ్బా కాదమ్మా. మరి ఏంటమ్మా? ఈ అల్లుడు నాకు తెలియకుండా ఇంకో ఇల్లు మెయింటైన్ చేస్తున్నాడేమో అన్న అనుమానం. ఇల్లు రెంట్కి ఇచ్చాడన్నమాట. ఇల్లు రెంట్కి కాదు నాన్న, మనసు రెంట్కి ఇచ్చాడేమో అని డౌట్. ఆ? ఆ? అమ్మ నా అల్లుడు సూట్ వేసుకుంటావు కానీ సూట్ అయ్యే పనులు ఒక్కటి చేయవన్నమాట. అవునండి, నేను ముందే చెప్పాను అల్లుడి మీద ఒక కన్నేసి ఉంచమని. కానీ మీరు వింటేనా? ఇప్పుడు చూడండి ఎంత పనైందో. నేనేదని చెప్తే వింటారన్నమాట. అంతేకాదమ్మా, ఆయన తోలమందమోడు కలిసి ఆఫీస్ వర్క్ అంటూ 4 days సైట్ అంటూ అటే వెళ్తున్నారు. అవునా? నాకు కూడా ఈ విషయం తెలియదమ్మా. ఆ తోలు మందం కూడా వద్దన్న విషయాలన్నీ చెప్తాడు కానీ ఈ విషయం మాత్రం చెప్పలేదు. చూసావా? పైగా ఈరోజు పొద్దున ఆ తోలుమందమోడు చిన్నదినా అని పిలిచాడు. నిన్ను చిన్నదిన అన్నాడా? అంటే ఈ విషయం ఆల్రెడీ బార్డర్లు దాటేసింది. అంటే ఈ విషయాన్ని కప్పిపుచ్చడానికి దొంగనా కొడుకులిద్దరూ సైట్ విజిట్లు అని చెప్పి దొంగ నాటకాలు ఆడుతున్నారన్నమాట. ఇంకా దేవుళ్ళ అంటే నన్ను అనుమానిస్తే నీ కళ్ళు పోతాయే అని డైలాగులు కొట్టాడు నాన్న. పెళ్ళైతే ఇంట్లో వైఫ్ నైఫ్ ఒక్కటే, తేడా వస్తే డ్యామేజ్ చేస్తాయని మర్చిపోయాడు అనుకుంటా. ఆ నా కొడుక్కి గుర్తు చేస్తా. గురు ఇక్కడున్నావా? ఇది గుడ్ న్యూసో బ్యాడ్ న్యూసో నాకు తెలీదు, కానీ నీకు చిన్న సర్ప్రైజ్. ఒరేయ్ ముందేంటో చెప్పిసావు, ఏదో ఒక రోజు ఇదంతా నీ వల్ల అని తెలుస్తుంది. మీ అత్తయ్య గారు ఫోన్ చేశారు, వరలక్ష్మి వ్రతం చేస్తున్నారంట, నిన్ను తను కలిసి రమ్మన్నారు. ఇప్పుడే కదరా అత్తయ్య గారు ఇంట్లోంచి వచ్చింది. ఆ అత్తయ్య గారు కాదు, పెద్ద అత్తయ్య గారు. పెద్ద అత్తయ్య గారు. అయినా ఇప్పుడు వ్రతాలేంట్రా, ముహూర్తాలు కూడా లేవు. ఎందుకు చేయకూడదు? నువ్వు వేరే ఇంట్లో యాగాలు చేస్తున్నావేమోనని ఈ ఇంట్లో వ్రతాలు పెట్టారేమో. ఒరేయ్ నీకు దండం పెడతారా, నువ్వు లేనిపోని డౌట్ క్రియేట్ చేయకరా. అసలే ఏసీలో కూర్చుంటే కూడా చెమటలు పట్టేస్తున్నారా నాకు. ఎందుకు పట్టదు? చెప్పేవన్నీ రాముడు సూతులు, చేసేవన్నీ కృష్ణలీలలు. మా అమ్మ ఎందుకు కాల్ చేస్తుందిరా? తెలిసిపోయినట్టుందేమో. కోర్త నీ నోట్లోంచి మంచి మాట రాదారా? హలో అమ్మా. ఎక్కడ చచ్చావురా? ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేస్తుంది కోడలు. అవునమ్మా, ఇప్పుడే మావయ్య ఫోన్ చేశాడు తోలు మందానికి. తొందరగా రా, ఊకే ఆఫీసేనా? ఆ తోకగా నడ్డి వదిలేసిరా. సరే అమ్మా. భయ్యా ఇలా అనొచ్చో లేదో నాకు తెలీదు. ఓ పంచే, పెద్దోదిని తీసుకెళ్ళి వ్రతానికి వెళ్ళిపో. ఇక్కడ నేను మేనేజ్ చేస్తాను. నువ్వేంటి అక్కడ మేనేజ్ చేసేది? అక్కడ కూడా నేనే మేనేజ్ చేయాలి. మేనేజ్ సైట్ విజిటింగ్. భలే మేనేజ్ చేస్తావు భయ్యా. బొగడ కూడా వచ్చాడు చూడు. ఏంటి ముగ్గురు ఏదో ఫంక్షన్కి వెళ్తున్నట్టు ముస్తాబాయి కూర్చున్నారు? నీకోసమే అల్లుడు వెయిటింగు. నా కోసం వెయిటింగా? అమ్మాయి నీ గురించి ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంటేను. నీకుందిరో. కూర్చోవాలడు. ఈ విషయం చిలికి చిలికి గాలివాన అవ్వకముందే మాట్లాడి సెటిల్ చేసుకుందాం. ఈయనంటే పెద్ద విలన్ అయిపోయినట్టున్నాడు. చూసేవారు పర్ఫార్మెన్స్. ఏదో మేనేజ్ చేయాలరా బాబు. హలో, అవునా? సరే మేము వెంటనే బయలుదేరుతున్నాం. ఓకే ఓకే, ఇవన్నీ తర్వాత కానీ ముందు మీరు బయలుదేరండి. ఎక్కడికి? బామ్మ చచ్చిపోయిందంట. బామ్మ? నాకేం కాల్ రాలేదే. చచ్చిపోయింది మా బామే. నువ్వు అనాథవు కదా, నీకెక్కడి నుంచి వచ్చింది బామ్మ? ఏలిచ్చిన బామ్మ. ఏది పిలిచిన బామ్మన? ఈ బొగడ చెప్పేది నిజమా కాదా? ఏలిడ్చిన బామ్మ. ఇంకేం ఆలోచిస్తున్నావే? ఎల్లు. సరే చెప్తా. ఏందండి? ఏవండి, శారీ వేసుకున్నా చుడిదార్ వేసుకోనా? వసై, మనం వెళ్ళేది పెళ్లికో పేరంటానికో కాదే, శవయాత్రకే. ఏదో కట్టుకోపా. సరే అండి. ఓడి అమ్మ ఫ్లాష్ మ్యాన్. ఏమో అండి. ఏవండి, నాకు ఈ చీర నచ్చింది, మీకు ఓకేనా? వసై, చచ్చిపోయిన మా బామ్మ కూడా ఓకేనే. దండం పెడతాను, వెళ్ళి కట్టుకోపా.
ఈ అమ్మ ఫ్లాష్ మ్యాన్ కానీ ఫాస్ట్ ఉన్నది ఇది. ఉఫ్. ఏంటి నన్ను అలా చూస్తున్నారు, ఏదో మేనేజ్ చేయాలి. అరే ఊరెళ్ళడానికి కార్ రెడీ చేసావా? సరే సరే వచ్చేస్తున్నాం. ఓకే ఏమేంటి అమ్మర్లా చూస్తుంది. అల్లుడు మేము ఆల్రెడీ రెడీ. నీతో మేము ఉండగా టెన్షన్ ఎందుకు తండగా? మీ కూతురు గురించే మావయ్య, అక్కడ శివానికి ఎత్తేస్తారు. మీ ముష్టిది ఇంకా రెడీ అవుతూనే ఉంది. ఏవండి నేను రెడీ. కాకపోతే ఇందాకే అమ్మ నూనె పెట్టింది. 5 minutes ఉండండి, షాంపూ చేసుకొని వచ్చేస్తా. లేకపోతే కార్ సీట్స్ కంతా అంటేస్తుంది. ఆఖరి చూపు కూడా చూసుకొని ఇవ్వరానే. అయినా నీకన్నా అదే నయం. ఎవరది? ఎవరది? అదిగో చూసారా, నేను ముందే చెప్పాను ఇలా డీసెంట్ గా కనపడే ఇండీసెంట్ పర్సన్ ని అల్లుడుగా వద్దని. మీరు వింటారా నా మాట? నిన్ను కాదురా, దాని తన్నాలి. అసలు ఎవరిదిరా అది? ఎవరు? నేను నీకన్నా నయం అన్నది చచ్చిపోయిన బామ్మ గురించే. బామ్మ? అనుమానించడానికైనా ఓ హద్దు ఉంటది. ఇప్పటికీ శవాన్ని పూర్తి చేసి ఉంటారు. కనీసం నేను ఫోన్లో అయినా సంతాపం చెప్పుకుంటా. వెళ్ళరా. అల్లుడు ఒక్క నిమిషం ఇలారా. సీక్రెట్. ఏం మావా? ఓ అదా, మా ఊరికి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. పక్కూర్లో ఎవరో బామ్మ చనిపోయిందంటేను అది మీకు చెప్పా. ఉండాల్సిన వేలుడు చెప్తా నీ సంగతి. ఒరే తోలుమందం, ప్లాన్ వర్కౌట్ అయిందిరా. వాళ్ళ మైండ్ని డైవర్ట్ చేశా. ఇంట్లో ఉన్న ప్రియురాల సంగతి ఓకే, మరి వీధిలో ఉన్న కుమారి సంగతి ఏంటి? దాని సంగతి మర్చిపోయినా. రేయ్, ఒక అమ్మాయి సింగిల్ గా ఉన్నప్పుడు దాన్ని కిలికితే ఓకే, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిసి కూడా ఎలా కిలుపుతారు మీరు? నన్ను ఎవరైనా ఏమన్నా అన్నా లేదా డిస్టర్బ్ చేసినా కొట్టేస్తావా? తప్పు చేస్తే ఎవరినైనా కొడతా. వాడు నేను ఇంకా డిస్టర్బ్ చేస్తున్నాడా? ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు? వాడు డిస్టర్బ్ చేస్తున్నాడా, నువ్వు చేయించుకుంటున్నావా? ఛీ, నేనెందుకు అలా చేస్తాను? ఏంట్రా ఇదంతా? అసలు మగాడు మనసుకి కంట్రోల్ ఉంటే మగువ మాయలో పడి మట్టి కలిసిపోయే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. చేర్స్ ఫర్ ఆల్ ద మెన్ బ్రో.